దేవుని యొక్క మాటలను మనం అందరం కూడా వింటూ ఆలోచన చేస్తూ నిత్యము కూడా దేవునిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులకు కలుగుతున్న ఇబ్బందులు, మనుషులకు కలుగుతున్న శ్రమలన్నిటి విషయంలో కూడా ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఎప్పటికప్పుడు తన పరిశుద్ధమైన దైవ గ్రంథంలో తెలియపరుస్తూ మనుషులందరినీ కూడా జాగ్రత్త పరుస్తూనే వచ్చాడు. కానీ మనుషులు తమ ఇష్టానుసారమైన ఆలోచనల చేత దానిని చెరిపివేసుకొని, సత్యాన్ని చెరిపివేసుకొని అసత్యం వైపు వెళ్ళటము ఒక రుచికరంగా మనుషులందరికీ కూడా కనబడుతుందని మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఏది రుచికరమైనదే అనే ఆలోచన చేస్తే లోక సంబంధమైన వాటిపైనే మనిషికి ఎక్కువగా రుచి ఉంటుంది. దైవ సంబంధమైన వాటిపైన మనిషికి ఎక్కువగా ఆలోచన ఉండదు, మనిషికి ఎక్కువగా మనసు ఉండదు. కనుక దేవుడు కోరుకుంటున్నది మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చదవగలిగితే, ప్రారంభ వచనం నుంచి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసుకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. చూడండి, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దేనిని? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండొద్దు. కానీ మన ఆలోచన, మన స్నేహం ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే పనికిరాని వారు ఉంటారో అక్కడే ఎక్కువగా మన స్నేహం ఉంటుంది. మన ఆలోచన కూడా అక్కడికే వెళ్ళిపోవాలని, వారితో నాకు సంబంధం లేదు, నేను దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి అనే ఆలోచన మాత్రము మనుషులకి ఏమాత్రము కూడా ఉండదు. కాబట్టి దేవుని వల్లరా దేవుని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని మాటను వినకపోయేసరికి దేవుడు అవ్వాదముకు వేసిన శిక్ష, ఒకసారి మనము ఆ మాటను ఆలోచన చేస్తే ఎలా శిక్ష విధించాడో ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చదవగలిగితే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. చూడండి, ఎవరి నిమిత్తము నేల శపింపబడి ఉంది? ఎవరి నిమిత్తం నేల శపింపబడింది? ఈరోజు రైతు తన చెమటంతా కూడా కార్చి కష్టపడి పని చేసినప్పటికీ కూడా తగిన ప్రతిఫలం చేతికి రాలేకపోతున్న పరిస్థితులు. ఎందుకు అలా అయిపోయింది? ఏమైందని ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా, దేవుని మాటను వినక, ఆయన చెప్పిన సత్య మార్గంలో నడవక వారికి వారే ఏమైపోయారంటే తమ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతకటానికి ఇష్టపడ్డారు. అందుకే నీవు చేసిన తప్పుకి, ఎవరు చేసిన తప్పుకి? నీవు చేసిన తప్పుకి ఆదాముతో అంటున్నాడు, నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నువ్వు తింటివి గనక, నీ భార్య మాట విని నువ్వు తిన్నావు, తింటివి గనక ఏమి శపింపబడింది? నీకు శాపాన్ని తెస్తున్నాను అనలేదు. చూడండి, దేవుడు నీకు కాదు శాపము, నీకు బుద్ధి రావాలంటే, నేల యొక్క దాని యొక్క సారం యొక్క విలువ నీకు అర్థం కావాలి అంటే, దానిని ఎందుకు సృజించాను అనే విషయాలు నీకు అర్థం కావాలంటే, ఆ పంట ఫలము రావటానికి కష్టతరమైనప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు.
అంతవరకు నీకు అర్థం కాదు. అందుకే నేల శపింపబడి ఉన్నది. ఏమంటున్నాడు? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నువ్వు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. చూడండి, నీ చెమట కార్చి దాని ప్రతిఫలము అంటే దాని యొక్క ఫలము సమృద్ధికరమైన ఫలము. ఒకప్పుడు పంటలు పండిస్తే ఎంత సమృద్ధిగా పండేవంటే అంత సమృద్ధిగా పండేవి. ఈరోజు ప్రతి నేల కూడా అంటే ప్రతి రైతు యొక్క పంట ఫలము కూడా ఏమైపోయిందంటే ప్రేమ వాళ్ళరా నిస్సారంగా మారిపోయింది. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అన్నాడు. చూడండి, ఏం ప్రభువా నేను తప్పు చేసే నేలకెందుకు శాపం పెట్టావు? నేను పాపం చేస్తే నేలకెందుకు శాపాన్ని ఇచ్చావు ప్రభువా అని అడిగితే ఆయన సమాధానం ఏమని ఇస్తాడు చెప్పండి? ఏమనిస్తాడు చెప్పండి? ఎవరైనా కూడా తప్పు చేసిన అధికారిని ఏం చేస్తారంటే తన డ్యూటీలో నుంచి తీసివేస్తారు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఆయన అక్రమాలకు పాల్పడిన తర్వాత ఆయన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన యొక్క పనుల నుంచి ఉద్యోగాన్ని నుంచి తొలగించేస్తుంది. కష్టం నీకు అర్థం కావాలి. దౌర్జన్యంగా బ్రతికితే నీకు అర్థం కాదు జీవితము. కాబట్టి నీ ఉద్యోగానికి గండి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వము అప్పటికప్పుడే వారిని ఉద్యోగాల నుంచి తీసిపడేస్తారు. లోక సంబంధమైన పనులు చేసేవారికే ఇంత శిక్ష ఉంటే ఏమండి ఉద్యోగం తప్పు చేసిందా లేకపోతే ఇతను తప్పు చేశాడు చెప్పండి? తప్పు చేసిన వ్యక్తిని కొరడాలతో కొట్టో లేకపోతే పిడిగుద్దులతో గుద్దేసో చెంపదెబ్బలు కొట్టేసో నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పవచ్చు కదా. అలా చెప్పుకోకున్నట్టుగా ఏం చేస్తారంటే ఉద్యోగం నుంచి తొలగించేస్తారు. తను చేస్తున్న పని నుంచి తీసివేస్తారు. ఎందుకంటే తను చేస్తున్న ఉద్యోగం పైన కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు చేస్తున్న పనికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్నప్పటికీ నువ్వేం చేస్తున్నావంటే దానిని పోగొట్టుకుంటున్నావు. దేవుడు కూడా ఏం చేశాడంటే కష్టపడవలసిన అవసరత లేదు. పంటలు ఎలా పండేవంటే ఆదాము కాలంలో ఎప్పుడైనా ఆదాము వచ్చేసి ఎరువేసినట్లుగా మనకు కనబడుతుందా చెప్పండి బైబిల్లో? మందు కొట్టినట్లు ఇలాంటివి ఏమన్నా కనబడదు. లేకపోతే ఎద్దులు కట్టి సేద్ధపరిచినట్టు ఏమైనా మనకు కనబడుతుందా చెప్పండి? అలాంటివి ఏమీ కూడా కనిపించవు. కానీ దేవుడు వారికి కావలసిన ఫలములను వారు కడుపు నింపుకోవటానికి ప్రతి దాన్ని కూడా నువ్వు తినవచ్చు అని చెప్పినప్పటికీ కూడా అవ్వకి ఆదాముకి ఏమైపోయింది? అహంకారం పెరిగిపోయింది, దురాలోచన పెరిగిపోయింది. ఎవరు నింపారు ఇదంతా కూడా? ఎవరు నింపారు? సాతాన్ అన్నవాడు నింపేశాడు. ప్రేమైన వర్లారా, అపవాదన్నవాడు ప్రతి మనిషిని కూడా చెరపటానికి, ప్రతి మనిషిని కూడా నిందల పాలు చేయటానికి వాడు ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటాడు. కానీ మనము మాత్రము వాడి గురించి అస్సలు పట్టించుకోము. చదవండి మాట ఏమంటున్నాడు? నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. నీవు పంట పండించినప్పుడు ఏమవుతుందంటే అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను. అందుకనండి పంట వేసేటప్పుడు కనీసం అంటే కూలివారు ఎంతమంది వెళతారు?
ఎంతమంది వెళతారంటే కూలివారు, ప్రేమైన దేవుని వారలారా, కనీసం అంటే ఒక 10 మంది పంటను నాటేటప్పుడు వెళ్ళిపోతారు అనుకోండి. 1 ఎకరా పంటను నాటేటప్పుడు, విత్తనాలు గుచ్చేటప్పుడు కానీ, ఆ పంటను వేసేటప్పుడు కానీ వెళ్ళేది ఎంతమంది కూలి వాళ్ళు వెళతారంటే ఆ పని చేయటానికి 10 మంది. అప్పటి నుంచి ప్రారంభమై చివరి కోత వరకు కూడా ఎంతమంది కూలివారు ఆ పనిలో పెడతారు చెప్పండి? కూలివారిని లెక్క లేదండి. ఎందుకు? ముండ్ల తుప్పులు, గచ్చు పొదలు, గడ్డి, విచిత్రమైన మొక్కలు, పిచ్చి మొక్కలన్నీ కూడా మొలిచి మంచి పంటను పాడు చేసేస్తాయి. 3 సార్లు 4 సార్లు కలుపు తీయలేదనుకోండి, ఏమవుతుంది? 3 సార్లు 4 సార్లు కలుపు తీయకపోతే ఏమైపోతుందంటే పరిశుద్ధమైన పంట నాశనమైపోతుంది. మంచి పంట అంతా కూడా నాశనమైపోతుంది. పిచ్చి మొక్కలన్నీ కూడా దాన్ని కప్పిపడేస్తాయి. దేవుడు ఎందుకు శాపాన్ని పెట్టాడంటే, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నీకు కాదు శాపము, నేల శపింపబడి ఉన్నది అన్నాడు. మనము చేసిన తప్పులకి, మనము చేసిన పాపాలకి దేవుడు ఏం చేస్తున్నాడండి? అందుకనండి సరైన టైంలో వర్షాలు రావు. వర్షము సరైన టైంలో వచ్చిందనుకోండి, ఇప్పుడు ప్రారంభ వర్షాలు మంచిగా పడినాయి, రైతులందరూ కూడా పత్తి విత్తనాలు అయితేనేమి, ఇంకా ఉల్లి విత్తనం అయితేనేమి, ప్రతిదాన్ని కూడా పంట పండించటానికి ఆల్రెడీ పొలంలో పెట్టేసి వచ్చారు. సమృద్ధికరమైన వర్షము, ముందు వర్షాలు మంచిగా కురిశాయి కాబట్టి. కానీ చివరికి ఏమైపోతామనే బెంగ కూడా రైతుల్లో ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే ప్రేమైన వారలారా, దేవుడు చెప్పిన మాటను ప్రతి మనిషి కూడా వినలేకపోతున్నాడు. అదే విషయాన్ని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదవగలిగితే, 28వ అధ్యాయము 22వ వచనం నుంచి, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును అన్నాడు. చూడండి, రోగములు అంటుకుంటాయి నీకు అంటున్నాడు. రోగములు ఎందుకు? రోగములు అంటే యెహోవా మాట వినకపోతే రోగములు మిమ్మల్ని అంటుకుంటాయి, నీవు మట్టికి చేరేంత వరకు నిన్ను వదలవు అంటున్నాడు. చూడండి, ఇదంతా కూడా దేవుని మాట వినకపోతే. చూడండి 15వ వచనం చదవండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్న మాట వినని ఎడల అన్నాడు. చూడండి, వింటేనా వినకపోతేనా? వినకపోతే రోగములన్నీ కూడా నిన్ను చుట్టుముడతాయి. జ్వరము నీ తలపైన, 23 వచనం చూడండి, నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండను, నీ క్రింద భూమి, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును అన్నాడు. భూమి ఎలా ఉంటుందంట? ఇనుము వలె. పైనున్న ఆకాశం ఎలా ఉంటుందంట? ఇత్తడి వలె. అసలు వర్షాలే కురవవు. కింద భూమి కూడా, మనము పండిస్తున్న పంట కూడా ఎలా ఉంటుందంటే ఇనుము వలె ఉంటుందంట. దున్ని 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 భూమి అంతా కూడా గట్టిగా అయిపోయిందండి. ఎంతవరకు భూమి కూడా మనకు సారాన్ని ఇస్తుంది? ఎంతవరకు అండి భూమి మనకి దీని యొక్క సారం మనకి ఇస్తుంది అనేటట్లుగా అప్పప్పుడు చాలామంది కూడా మాట్లాడుకుంటుంటారు. కారణం ఏంటో తెలుసా? వినని ఎడల ఏమంటున్నాడు?
నేడు నేను నీకు ఆజ్ఞాపించు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు. ఆయన మాటలు వినని ఎడలా, వినకపోతే ఏమవుతుందంట? ఆకాశం ఇత్తడైపోతుంది, భూమి ఇనుమైపోతుంది. ఇంకా వినకపోతే జ్వరము, అనేకమైన రోగాలు, విచిత్రమైన రోగాలు మరి నిన్ను అంటుకుంటాయి. నువ్వు చచ్చేంత వరకు అవి నిన్ను వదలవు అన్నాడు. చూడండి, ఈరోజు రైతులందరూ కూడా కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు, కానీ సరైన పంటలు సమృద్ధిగా వాళ్ళ చేతికి రాకపోతున్నాయంటే మనము కూడా 3 పూటల అన్నం తినుకోకున్నట్టుగా కరువు కాటకాలకు గురైపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? దేవుని మాటను వినకపోవటం వలనే. దేవుడంటే లెక్క చేకోకున్నట్టుగా బ్రతకటం వలనే, బ్రతకకపోవటం వలనే. నీవు బ్రతికావనుకో దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదములు ఇస్తాడు. చూడండి 28వ అధ్యాయం ప్రారంభ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు అన్నాడు. చూడండి, భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో ఆయన మాట వింటే అందరికంటే ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాడు అన్నాడు. ఆయన మాట వినటమేనండి. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కూడా మన ఇళ్లలో కూడా వాళ్ళ మాట విన్నామనుకోండి, సరే అన్నామనుకోండి, ఎంత ఆనందిస్తారో తెలుసా? మనం ఎదురు జవాబు మాట్లాడామనుకోండి, వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం సమాధానం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంత బాధపడిపోతారో తెలుసా? ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ మధ్యలో బాగా నేర్చుకున్నాడు వీడు. ఒకప్పుడు నా మాట అంటే జబదాటని వాడు వీడు, నా మాట అంటే అంత మంచిగా వినేది ఈమె నా కూతురు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది? ఎవరు నేర్పిస్తున్నారు? అవ్వకి ఆదాముకి ఎవరు నేర్పించారు చెప్పండి? ఆదామా ఎక్కడున్నావు? చిత్తం ప్రభువా. మాట వినుకుంటూ దేవుడు ప్రతిరోజు కూడా సాయంకాల వేళల్లో వచ్చి అవ్వతో ఆదాంతో ఎంత మంచిగా మాట్లాడి వెళ్ళిపోయేవాడు. కానీ వీళ్ళు తప్పు చేసిన తర్వాత ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు ఏమన్నాడు? చెట్ల పొదల్లో నేను దాగుకుంటాను. ఎందుకు? మేము దిగంబరులం ప్రభువా. తప్పు చేసినప్పుడు తల దాచుకుంటారు, తప్పు చేసిన తర్వాత తల్లిదండ్రులకి కూడా భయపడరు, లోబడరిక. దేవుడు కూడా మనందరికీ కూడా మంచి మంచి మాటలు తెలియపరిచాడు. ప్రేమన వారలారా, ఈ నేల ఎందుకు శపింపబడింది, నేల యొక్క సారం ఎందుకు మనకు రాలేకపోతుంది సమృద్ధిగా అంటే దేవుని మాటలు వినక, దేవుడు అంటే లెక్క లేకున్నట్టుగా బ్రతికినప్పుడు నీ ఆహారం కొదువైపోతుంది, నీ బ్రతుకు మనగడే కష్టమైపోతుంది. అందుకే నువ్వు ఎక్కడున్నావు అంటే చెట్ల పొదల్లో దాక్కుంటేనే ఏమైందంటే మేము దిగంబరులము. దిగంబరమని నీకు చెప్పినవాడు ఎవరు చెప్పారు చెప్పండి? మనము కూడా ఇతరుల యొక్క మాటలు విన్నప్పుడే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాము, తల్లిదండ్రులను ఎదురిస్తుంటాము, తల్లిదండ్రులను కాదంటుంటాము. అపవాది మాట విన్నప్పుడే, సాతాను మాట విన్నప్పుడే అవ్వాదము కూడా దేవుని చూసి భయపడ్డారు, దేవునికి దూరంగా బ్రతకాలని ఆశించారు. కనుక అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మనిషి కూడా ఏమైపోతున్నాడంటే తిండికి దూరం అయిపోతున్నాడు, మంచి ఆహారం దొరకలేకపోతుంది, సంతోషం ఆహారం ద్వారా సంతోషించలేకపోతే. ఎక్కువ తిన్నారనుకోండి, కకృతితో ఎక్కువ తింటే ఏమండి ఖచ్చితంగా అంటే పొట్టలో ఉబ్బరము, పొట్టలో గందరగోళము. ఎక్కువగా ఆశించి తింటే ఏమవుతుందంటే హాస్పిటల్ పాలు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఇస్త్రలు ఉండేటివి, ఇప్పుడు మిషన్లో చేస్తున్నారు చిన్న చిన్న వాటిని.
ఒకప్పుడు పెద్ద పెద్ద ఇస్తరులు అన్నం పెట్టడానికి కూడా భయపడిపోయేవాళ్ళు, మంచి బలంగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత అన్నం తిన్నామంటే అయిపోయింది, ఇంకా కడపంతా కూడా ఉబ్బరము. కారణం ఏంటి? తిండిలో లోపం జరిగింది. నువ్వు చేసుకున్న తప్పు వల్ల, నువ్వు ఆలోచన చేసిన తప్పు వలన జరిగింది ఏంటంటే ప్రేమైన వారలారా, నీ ఆహారానికి దెబ్బ పడింది. లేవ్యకాండము 26వ అధ్యాయం 19వ వచనము. లేవ్యకాండము 26వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందామండి. ఇవన్నీ సంభవించునను మీరు ఇంకను నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మను దండించెదను. మీ గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను, భూమి ఇత్తడి వలెను. ఏమన్నాడు? ఇంకను మీరు నా మాట వినకపోతే, నా మాటలు వినకపోతే మీ పాపములను బట్టి మరి 7 అంతలు మిమ్మల్ని దండిస్తానంటున్నాడు. ఎన్నంతలు? ఒక్కసారి దండిస్తే లాభం లేదండి. 7 అంతలు దండించినప్పటికీ కూడా దేవుని మాటకి ఏమైనా లోబడి బ్రతుకుతున్నారో చెప్పండి? ఎవరైనా దేవుని మాటలు ఎవరైనా వింటున్నారో చెప్పండి? దేవునికి లోబడి బ్రతుకుతున్నారా అంటే ప్రతి దాంట్లో కూడా ఎఫెక్ట్ వచ్చింది వినకపోవటం వలనే. వింటే ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. వింటే దేవుడు నీకు ఇంత శిక్ష విధించేవాడు కాదు. ఈరోజు అన్నం లేక చాలామంది కూడా బాధపడుతున్నారని మీకు తెలియదు. ఉన్నవాడు 3 పూటలు అన్నం తిని సంతోషంగా ఉన్నాడేమో, కానీ లేనివారు అన్నము కొరకు, సోమాలియా వాసులు అందరూ కూడా ఏం తింటున్నారో తెలుసా? సోమాలియా దేశస్తులు ఏం తింటున్నారంటే మట్టి అంతటిని కూడా మట్టి గారులు చేసుకొని తింటున్నారు. మీకు తెలుసా? ఏం తింటున్నారు వాళ్ళు? మట్టి గారులు. మట్టితో గారెలు వేసుకోవడము, మట్టితో రొట్టెలు వేసుకోవడము, మట్టితో రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆకారాలు పెట్టుకొని వాటిని కొరుక్కొని తింటున్నారు. మనం తింటున్నామా చెప్పండి? మనకి ఇంకా కష్టం రాలేదు. మనం ఇంకనూ దేవుని యొక్క ఆలోచనలో లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకే 3 పూటలు కాదండి, 5 పూటలు కూడా తిని దేవుణ్ణి మర్చిపోయేవారు ఉన్నారు. ప్రేమైన దేవుని వారలారా, నువ్వెంత తప్పు చేస్తావో, నువ్వెంత దేవునికి వ్యతిరేకమైపోతావో, నువ్వెంత పాపం చేస్తావో నీ మీదికి ఏమొస్తుందంటే నీకు తెలియని విపత్తు నీ మీదకి వచ్చేస్తుంది. నీకు అది అస్సలు ఆలోచన చేసినప్పటికీ కూడా అర్థం కాదు. 20వ వచనం చూడండి. నీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండను, మీ దేశ వృక్షములు ఫలింపకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతులుగా మిమ్మను బాధించేదను అంటున్నాడు. చూడండి, నా మాట వినకపోతే. ఎందుకంటే దేవుడు సమస్తమును కూడా సృష్టించినవాడు. కనీసం చిన్న మాట వినటానికి ఆశపడుతున్నాడు అంతే. తల్లిదండ్రులు కూడా చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అందరూ వాళ్ళ యొక్క వృద్ధాప్యంలోన చిన్న మాట విన్నామనుకోండి, వాళ్ళు చెప్పిన మాట సరే, ఓకే అమ్మా, ఓకే నాన్న, సరే అన్నామనుకోండి, ఎంత బాధపడిపోతారు. నా కూతురు, నా కుమారుడు నా మాట జబదాటరు, తూచా తప్పరు. నా పిల్లలంటే ఏమనుకున్నావు గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మనము దేవుని మాట వింటున్నామా? తల్లిదండ్రులకు లోబడి బ్రతుకుతున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? అందుకే 7 అంతలు నీ భూమి నీకు ఫలం ఇవ్వదు. జ్ఞాపకం చేసుకోండి. అందుకే రైతు ఎంత కష్టపడినా పొలంలోనే ఇంటి దాకా చచ్చిపోతున్నాడంటే కారణం ఏంటి? పొలంలోనే ఇంటి దాగి చనిపోతున్నాడంటే కారణం ఏంటి? దేవుడు అంటే లెక్కలేదు.
పంట పండితే ఆనందిస్తాడు, ప్రారంభంలోనేమో ప్రార్థిస్తాడు, ప్రారంభంలోనే పూజ చేస్తాడు, ప్రారంభంలోనూ నమాజిస్తాడు. చివరికి పంట సమృద్ధిగా వచ్చేసరికి దేవుణ్ణి పక్కన పెట్టేస్తాడు. వాడి ఇష్టానుసారమైన బ్రతుకు జీవితాన్ని బ్రతకటానికి, తినటానికి, త్రాగటానికి. అందుకని చూడండి, కోతకాలం అంతా అయిపోయిన తర్వాత పొలాల్లోకి అలా రోడ్డు పైన వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి చూస్తే సారా బాటిలు, బీరు బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు, ఏమండి, తాగి పడేసిన గ్లాసులు. కోతకాలం అంతా అయిపోయిన తర్వాత ఎవడైనా భూమిలోకి వెళ్ళి దేవునికి నమస్కరించి ప్రార్థన చేసి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించేవారు ఎవరైనా కనబడుతున్నారో చెప్పండి. ప్రేమైన దేవుని వారలారా, దేవుని విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే, దేవుని మాటలను మనం ఆలోచన చేస్తే మనకంతా కూడా ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. అందుకే 3 పూటల అన్నానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు గంట కట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అలాంటి వారికి ఏమండి, అలాంటి కుటుంబాలకి అమ్మాయిలను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అవునా కదా? వాళ్ళేమండి ఊరు బూడిదేసి వస్తారు. వాళ్ళు ఊరికొక పొయ్యి పెట్టి వస్తారు. వాళ్ళ బ్రతుకులు బాగలేవు, ఆ ఊరు ఈ ఊరు పని చేసుకొని తిని బ్రతికే పరిస్థితి అండి అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు 10 ఎకరాల పొలం ఉన్నవాడు కూడా గంట మూట కట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి అంటే దేవుని మాటకు లోబడి బ్రతకకపోవటమే. చూడండి, ఆయన అంటున్నాడు, చూడండి, ఆయన ఆవేదనతో చెబుతున్నాడు, బాధతో చెబుతున్నాడు. ఇవన్నీ కూడా నీవు సక్రమంగా మంచిగా ఆలోచన చేసి నీ బ్రతుకును మార్చుకుంటే సరే, మార్చుకొనకపోతే 7 అంతల ప్రతిదండన అన్నాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. 4వ అధ్యాయము 7వ వచనము. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతని. ఏమంటున్నాడు? కోతకాలమునకు ముందు వర్షం లేకోకున్నట్టుగా చేస్తే ఏమన్నా ఈ వాన ఎక్కడ పోయింది, ఏం కథ అంటారు చూడండి. వర్షం పడకపోతే అందరూ కూడా దేవుణ్ణి అడుగుతారా లేకపోతే తిట్టుకుంటారా చెప్పండి? వర్షం పడలేదనుకోండి, పడకపోతే ప్రభువా ఏంటి నాయనా మేము చేసిన తప్పు, ఏంటి నాయనా మేము చేసిన పాపము, వర్షం ఎందుకు కురవలేదు ప్రభువా అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ వర్షానికి రోగం రాని ఏమైపోయిందో, వర్షమే పడలేదంటారు. ఈ వర్షం పాడుగాను, వర్షం కురలేదు. చూడండి, అందుకే చదవండి ఆ మాట. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయెను అన్నాడు. చూడండి, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనిషి చేసిన తప్పు, మనిషి చేస్తున్న పాపము, మనిషి చేస్తున్న అక్రమము, మనిషి చేస్తున్న దేవునిపై తిరుగుబాటు ఆయన పైన చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇలానే చేస్తాడు. ఇంతే ఆయన పని. ఇంతేనండి. తల్లిదండ్రులు కూడా వారి మాటలు వినకపోతే ఉన్న ఆస్తులు కూడా రాసి ఇవ్వటానికి ఇష్టపడరు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేశారంటే అనాథ శరణాలయాలకి తమ ఆస్తులను రాసిచ్చి చచ్చిపోయారు, తమ పిల్లలకు కాకున్నట్టుగా. ఎందుకు అనాథ శరణాలయాలకు రాసించారు అంటే వారి మాటలు వినలేదు పిల్లలు, వారంటే ఇష్టం లేకున్నట్టుగా బ్రతికారు.
కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆ తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోతే, మాకు పిల్లలు లేరండి, మేము పిల్లలు లేని గొడ్డువారము చెప్పుకొని బ్రతికిన తల్లిదండ్రులు ఎంతమంది లేరు చెప్పండి. దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. దేవుడు అదే పని చేస్తున్నాడు. మనుషులు ఎలాగైతే పిల్లలు తల్లిదండ్రులు లోపడుకోకున్నట్టుగా బ్రతుకుతున్నారో, వారి ఆస్తిని అంతటినీ కూడా అనాథులకు ఇచ్చేస్తున్నారు, ట్రస్టులకు ఇచ్చేస్తున్నారు. దేవుడు కూడా మీ ఆస్తిని అంతటినీ కూడా నాశనం చేస్తున్నాడు. మీరు తింటున్న ఆహారానికి గండి కొడుతున్నాడు దేవుడు. ఇలాగని ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తుందేమో అని, ఇప్పుడైనా మీరు తెలుసుకుంటారేమో అని. కానీ చివరికి మనుషులందరూ కూడా ఏమైపోయినారంటే గర్విష్ఠులుగా బ్రతుకుతున్నారు, గర్వాంధులుగా మారిపోయారు. రైతులందరికీ కూడా కలుగుతున్న శ్రమలు, ఈ పంట వేసుకునే టైంలోన ఈ మాటలు మీరు ఆలోచించాలి, మీరు తెలుసుకోవాలి. పంట పండించేటప్పుడు, పంట వేసేటప్పుడు దేవునికి ప్రార్థించుకోండి, తండ్రి మేము చేస్తున్న తప్పుల వలనే, మేము చేస్తున్న అపరాధముల వలనే సమృద్ధికరమైన పంట లేకపోతుంది, మమ్మల్ని క్షమించండి, నీ మాట ప్రకారంగా బ్రతుకుటకు సహాయమును దయచేయండి అని మనమందరం కూడా అడిగే విధంగా మనమందరం ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆహార లోపము, ఆహారపు యొక్క కొదవులు ఎందుకు సంభవిస్తున్నాయంటే దేవుని మాట వినకపోవటం వలనే. కాబట్టి దేవుని మాటలు వినండి, దేవునికి లోబడి బ్రతకండి, ఆయన ఇచ్చిన సర్వసంపదను అనుభవించండి. కృతజ్ఞతలుగా మీరందరూ కూడా ఆయనకి చెల్లించేవారిగా ఉంటారని మనసారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరచుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన